హాయ్ అండి, ఈరోజు రొయ్య పొట్టు కారం చేశాను చూడండి. ఇదిగోండి రొయ్య పొట్టు తీసుకున్నాను. ముందుగా చాలామందికి రొయ్య పొట్టు కారం తెలియదు. జలుబు చేసినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు రొయ్య పొట్టు కారం చాలా టేస్ట్గా ఉంటుంది, నోటికి రుచిగా ఉంటుంది. ముందు నేను ఇదిగోండి 150 గ్రాముల రొయ్య పొట్టు తీసుకున్నాను. ఇసుక లేకుండా ముందుగా నూనె వేయకుండా, నూనె వేస్తే కారం అతుక్కునిద్ది. ఆయిల్ వేయకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఎర్రడాలుగా వచ్చేలాగా ఫ్రై చేసుకున్నాక బాగా కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి. చూడండి ఎండుమిరగాయలు, చున్నులపాయ అంతేనండి. రొయ్య పొట్టు కారానికి ఎక్కువ ఏమీ అవసరం లేదండి, సింపుల్గా చేసుకోవచ్చు. 3 కావాలి, ఎండుమిరగాయలు, రొయ్య పొట్టు, చున్నులపాయ. ఆయిల్ కూడా అవసరం లేదండి, చాలా మంచిగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. చాలామందికి రొయ్య పొట్టు కారం తెలియదు. రొయ్యలు, ఎండు రొయ్యలు, ఎండు చేపలు అట్లాగా తినేవాళ్ళకి బాగా తెలిసిద్ది. ఇదిగోండి ఎండుమిరగాయలు నేను ఫ్రై చేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకున్న రొయ్య పొట్టు, ఏపిన రొయ్య పొట్టు, చున్నులపాయ వేసాను. ఇంతేనండి, తాలింపు కూడా ఏ అవసరం లేదండి. చాలా టేస్ట్గా ఉంటుంది. గిన్నెలో తీసుకున్నాను. ఓ నెల దాకా కూడా ఉంటుందండి, స్టాక్ పెట్టుకోవచ్చు. చీసాలా పోసుకొని జలుబు చేసినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు విడిగా కూడా తినవచ్చు. కొంచెం నెయ్యి వేసుకొని తినొచ్చండి. ఇదిగోండి నేనైతే చీసాలా పోసుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో చింత చిగురు మెత్తాలు వస్తుంది చూడండి. బాయ్ అండి.